హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్ నవీన్ టాకీస్. యాక్చువల్గా నేను నిన్న ఎపిసోడ్ మిస్ అయిపోయాను అన్నమాట చెప్పడం. దాని గురించి ఇప్పుడు మళ్ళీ నేను అది చెప్పి తర్వాత నెక్స్ట్ నిన్న ఎపిసోడ్ గురించి మాట్లాడదాం. మొన్న ఎపిసోడ్ మిస్ అయిపోయాను 17th రోజుది. 18th చేయాలి. సో కంబైన్డ్గా ఒకటి అయిన తర్వాత ఒకటి నేను రిలీజ్ చేస్తాను అనమాట. సో ముందైతే దాని గురించి మాట్లాడుకుందాం. 17th రోజు జరిగినది ఓపెన్ చేస్తే యాక్చువల్గా నిఖిల్ క్లాన్కి పాపం వాళ్ళకి లగ్జరీ అంటే యాక్చువల్గా వాళ్ళ రూమ్కి వాళ్ళకి ఫెసిలిటీస్ ఏవో ఇచ్చారు. సమ్ ఫ్రిడ్జ్ అండ్ పల్పి ఆరెంజ్లు సమ్ ఏవో ఇచ్చారు. వాళ్ళందరూ అవి షేర్ చేసుకుంటున్నారు, తాగుతున్నారు. అదే టైంలో మణికంఠ ఎంటర్ అయ్యాడు. మణికంఠ ఎంటర్ అయ్యి సో ఆయనకి ఏదో కావాలని చెప్పి ఆయనకి అంటే తాగడం కోసం, మనోడికి ఆల్రెడీ ఆకలి ఎక్కువ కదా దీని మీద. ఏమంటారు, ఇంతకుముందు కూడా నిఖిల్ క్లాన్లో ఉన్నప్పుడు మిగతా ఇప్పుడు యష్మి వాళ్ళకి ఇవన్నీ వస్తే ఆ పల్పి ఆరెంజ్లు కానీ అవి తెచ్చుకోవడానికి ట్రై చేశాడు కదా తాగడానికి. సో అది కావాలని అప్పుడు ఫీల్ అయ్యాడు పాపం. ఇప్పుడు కరెక్ట్గా ఈ క్లాన్లో లేనప్పుడు వీళ్ళకి ఇచ్చారు, ఆ క్లాన్కి వెళ్ళిపోయాడు కదా. సో కొంచెం ఫీల్ అయ్యేట్టున్నాడు పాపం. కరెక్ట్గా అతను వెళ్ళిన తర్వాత ఇతనికి ఇక్కడ ఇవ్వడం అనేది మ్యాటర్ అనమాట. ఓకే, అంత పక్కన పెడితే ఇంకోటి వీళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు. ఇవి మనకి ఇచ్చినవి కదా, కాపాడుకోవాలి. ఇవి మన సరుకు మనకి ఇచ్చిన దేశంలో ఎవరు వచ్చి తీసుకోకుండా. యాక్చువల్గా లాస్ట్ క్లాన్స్ ఉన్నప్పుడు దొంగతనాలు చేయడం, తీసుకెళ్ళిపోవడం జరిగినాయి కదా. అలా జరగకుండా చూసుకోవాలి. మనకి ఇచ్చినవే మన రూమ్లోకి ఎవరు రాకుండా చూసుకోవాలి. పృథ్వీ అనడం, నిఖిల్ డిస్కస్ చేసుకుంటున్నారు అనమాట. అది ఒకటి, అది మామూలుగా జరుగుతుంది కాబట్టి వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు. నెక్స్ట్ సోనియా ఏదో మణికంఠకు చెప్తుంది అనమాట, ఏదో సజెషన్స్. నువ్వు ఫస్ట్ వీక్లో చాలా వీక్ ఉండే కదా, అప్పుడు అందరు నీకు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా గేమ్ ఆడాలి, లేకపోతే నేను అందరూ ఇట్లా టార్గెట్ చేస్తారు, నామినేట్ చేస్తారు. సో నువ్వు కొంచెం గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయి, అది ఇది అని చెప్పి కొంచెం ఏదో చెప్తున్నాడు. గేమ్ లాగానే ఆల్రెడీ నీ మణికంఠ ఆడేదే ఇది, గేమ్ లాగానే చేస్తున్నాడు. ఫ్రెండ్ లేదు, అవ్వలేదు, రిలేషనే లేదు ఆడికి. డైరెక్ట్ వచ్చినామా వేసేసినామా, అక్కడ ఎవరైనా పర్లా, ఫ్రెండ్ అయినా పర్లా నామినేట్ చేశాడు. చూసినారుగా యష్మి గురించి. అండ్ మన విష్ణుప్రియ ఫస్ట్ వీక్ హట్ అయింది, సెకండ్ వీక్ నామినేషన్లో మన యష్మి హట్ అయిపోయింది మణికంఠ గురించి. అండ్ విష్ణుప్రియ యష్మి మరగుంటున్నారు సోనియా గురించి. మనకు వైబ్ అవ్వట్లేదు, మనతో సెట్ అవ్వట్లేదు. కానీ అక్కడ ఎట్లా సెట్ అవుతుంది, మిగతాకి అట్లా కనెక్ట్ అవుతుంది అని చెప్పి సోనియా యష్మి క్లాన్లో ఉన్నప్పుడు చికెన్ దొంగతనం చేసింది కదా. సో దాని గురించి డిస్కషన్ చేస్తున్నారు. అండ్ తన పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతున్నాను అనమాట. అండ్ ఇది ఏంటంటే చెప్తుంది యష్మి విష్ణుప్రియకి చెప్తుంది ఏంటంటే, నా క్లాన్లో ఉన్నప్పుడు తన గురించి నాకు స్ట్రెంత్ తెలీదు. ఎందుకంటే తను ఏదానికి పర్ఫామ్ చేస్తాను, నేను టాస్క్ ఆడతా అని చెప్పి ముందుకు రాలేదు, వచ్చింది లేదు అలా. సో తను ఏం చేయనప్పుడు నేను తన గురించి నేను ఎలా తీసుకోగలను, తన గురించి నేను చాలా ఎక్స్పెక్ట్ చేసి తీసుకున్నా. బట్ ఏ రోజు ఏదానికి ముందుకు రాలేదు. సేఫ్గా కంఫర్ట్ జోన్లో ఆడుకుంటుంది. అండ్ తనకు సంచాలకుగా అయితే వేసింది, అది తనకు ప్రెషర్ స్ట్రెస్ లేదు కాబట్టి అదొక్కడైతే వేసింది. కానీ టాస్క్లో గేమ్ లాగా అయితే ఆడడానికి అయితే ముందుకు రాలేదు, తను అంత ధైర్యం చేయలేదు. సో నాకు చాలా వీక్ అనిపించింది. ఎక్స్పెక్టేషన్ దాని మీద తన పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు క్లాన్లో ఉన్నప్పుడు. సో అది తనకు అనిపించి తన్ని అక్కడ నాగార్జున సార్ దగ్గర పోర్ట్రే చేసింది కదా. సో రెడ్ జోన్లో పెట్టేసింది. సో దాని గురించి డిస్కషన్ ఆల్రెడీ అయింది కదా, అందుకు తను ఆ కెపాసిటీ అనిపించి అట్లా చేసిందంట. నిజంగా చెప్పాలంటే సోనియా అందులో ఉన్నప్పుడు ఏం ఆడలేదు నాకు తెలిసి నిజంగా. అది కరెక్ట్ పాయింటే యష్మి అయిపోయింది కూడా. తను ఆడింటే ఓకే, అసలు ఆడలేదు, తను ఏం చెప్పలేదు. ఎక్కువ అదే తను ఎక్స్పెక్ట్ చేసింది కదా, పాయింట్ రైజ్ చేస్తుంది, కరెక్ట్గా మాట్లాడుతుంది అని చెప్పి. ఇవన్నీ ఏం చేయలేదు. సోనియా ఉందంటే ఉందన్నట్టు ఉండింది అనమాట. ఫస్ట్ వీక్లో వేరే ఉంది సోనియా, సెకండ్ వీక్లో వేరేంది, థర్డ్ వీక్లో కొంచెం మారింది. మళ్ళీ అర్థం కావట్లే, వేరియేషన్స్ చాలా ఉన్నాయన్నమాట. అదేమంటారు, డే బై డే, వీక్ బై వీక్ చేంజెస్ కనిపిస్తున్నాయి. ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైన చేంజెస్ అనమాట. నిఖిల్ ఫస్ట్ వీక్ ఒకలా ఉండే, సెకండ్ వీక్ అంటే ఒక్కొక్కరు ఒకలా మారిపోతున్నారు. మేబీ వీళ్ళు లాస్ట్ వీక్ వచ్చేకల్లా ఏ విధంగా అయిపోతారో మరి చూడాలి ఏమవుతుంది అనేది. ఇంకా తను దొంగతనం కూడా వేసింది కదా, చికెన్ దొంగతనం తను వేసింది, నేను చేయలేదు, నేను చెప్పలేదు అని చెప్పి తను ఆల్రెడీ అండ్ తను చికెన్ దొంగతనం చేసింది కదా, చికెన్ దొంగతనం చేసి నేను చేయలేదు, మా క్లాన్ చీఫ్ చెప్తే చేశాను అని చెప్పి మన సోనియా చెప్పుకోవచ్చు కదా. సోనియా ఇప్పుడు యష్మి ఏమంటుంది, నేను చెప్పలేదు, అది సోనియా డెసిషను, నాతో డిస్కస్ చేయలేదు, వాళ్ళు డిస్కస్ చేయకుండా డైరెక్ట్ చెప్పేసుకున్నారు అని అంటుంది అనమాట. అండ్ మన అభయ్తో కూడా అదే చెప్తుంది అనమాట, మీరు దొంగతనం చేసేటప్పుడు ఇవన్నీ నాకు చెప్పలే కదా, మనం గ్రూప్ అంతా డిస్కస్ మన క్లాన్ అంతా ఒకసారి డిస్కస్ చేసుకుంటే బాగుండేది. ఇట్లాంటి విషయాల్లో మీరు ఎవరి కొద్ది వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చారు, నేను చెప్పడం వరకే, నేను చెప్పినా కానీ తర్వాత మీరు ఇష్టం వచ్చి మీరు చేశారు. అది
ఒకసారి డిస్కషన్ చేసుకొని మాట్లాడుకొని నాకు కూడా తెలియజేసి నేనేం సజెషన్స్ ఇవ్వడం ఇది చేసింటే తీసుకుని ఉంటే బాగుండేది. అప్పుడు దొంగతనం చేస్తే నాకు క్లారిటీ ఉండేది. అది ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళు చేసేసరికి అది అంతా నా మీదకే పడింది క్లాన్ చీఫ్గా అన్నట్టు అన్నదనమాట. అబ్బాయి ఏంటంటే నేను నీ దగ్గర ఏం మాట్లాడినానో బయట కూడా అదే మాట్లాడినా, లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడలేదు, మిగతా వాళ్ళు ఏం మాట్లాడారో నాకు తెలియదు అన్నట్టు డిస్కషన్ పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ యష్మి మణికంఠ డిస్కషన్. యాక్చువల్గా మణికంఠ యష్మిని నామినేట్ చేశాడు కదా, తను ఏదో పాయింట్ తీసి కిచెన్ దగ్గర ఏదో సర్దమని చెప్పినందుకు. సో మీన్స్ ఏంటంటే తిని ఏంటంటే ఫ్రెండ్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూలో మణికంఠ మీద చనువుతో తనకి ఏదో సజెషన్ చెప్పింది. అది మణికంఠ తీసుకోలే. అది ఏమనుకున్నాడు, తన క్లాన్ చీఫ్ కదా, తను ఏదో తనకి కమాండ్ చేయడానికి ట్రై చేసింది అన్నట్టు తను ఫీల్ అయ్యాడు అనమాట. కమాండ్ చేసిన రైటే, క్లాన్ చీఫ్గా అంటే పవర్ఫుల్ క్లాన్ కాబట్టి కమాండ్ చేసిన రైటే, కరెక్టే. అండ్ తన ఫ్రెండ్గా చెప్పిందని చెప్పి తను చెప్తుంది. తినేమో మణికంఠ నేను ఫ్రెండ్గా కాదు, నువ్వు ఫ్రెండ్గా నేను అంటే పాయింట్ రేట్ చేసేటప్పుడు నేను ఫ్రెండ్ అని చూడను, ఎవరైనా చెప్పేస్తా, ఎవరైనా నామినేట్ చేసేస్తా. ఫ్రెండ్ లేదు నాకు ఇక్కడ రిలేషన్స్ ఏం లేవు, ఫ్రెండ్షిప్ ఇది అంటారు. కానీ ఇది ఫ్రెండ్షిప్ దృష్టిలో పెట్టుకుని నేను చెప్తే నువ్వు దాన్ని రాంగ్ వేలో తీసుకుని నువ్వు ఇప్పుడు నామినేట్ చేసావు కదా అని చెప్పి యష్మి చాలా హర్ట్ అయిపోయింది. అది నామినేషన్ టైంలో చెప్పింది అనమాట. చాలా నిజంగా చెప్పాలంటే ఈ విషయంలో మణికంఠ కొంచెం మైండ్ గేమ్ బాగా గట్టిగా ఆడుతున్నాడు. ఫ్రెండ్ లేదు, తొక్కలేదు అండ్ ఈ విషయంలో మణికంఠ మాత్రం చాలా మైండ్ గేమ్ ఆడుతున్నాడు. ఎవరు మణికంఠ క్యారెక్టర్ని క్యాలిక్యులేట్ చేయలేకపోతున్నారు. అంత క్యాలిక్యులేటెడ్గా మణికంఠ గేమ్ సేఫ్గా ప్లే చేసుకుంటూ వస్తున్నాడు. తనకి అవసరం ఉన్న టైంలోనే రేస్ చేస్తున్నాడు. అది కూడా అందరినీ తన క్లోజ్ వన్స్ ఎవరున్నా కానీ అబ్జర్వ్ చేస్తున్నాడు. ఎవ్రీ పాయింట్ తీసుకొని రేస్ చేస్తున్నాడు. అది ఆ టైంకి కరెక్ట్గా. తప్పో రైటో వాళ్ళు ఏమనుకుంటారని మాత్రం ఆలోచించట్లేదు. సో తన మైండ్లో ఉన్నది ఏంటంటే ఓన్లీ గేమ్ పరంగా మాత్రం నేను చూస్తాను. రిలేషన్స్ పక్కన, ఒకవేళ నువ్వు ఫ్రెండ్ అయినా బంధువు అయినా నువ్వు నాకు ఆ టైంలో తప్పు అనిపిస్తే ఖచ్చితంగా నేను నామినేట్ చేసి చెప్తాను, నాకు ఫ్రెండ్షిప్కి దీనికి సంబంధం లేదన్నట్టు చెప్పాడు అనమాట. బట్ అది ఎదుటి వాళ్ళకు వాళ్ళు హార్ట్ తీసుకుంటున్నారు. ఫ్రెండ్షిప్ అని చెప్పి నువ్వు మోసం చేసావు, ఫ్రెండ్షిప్లో ఇలాంటి మాట్లాడతావా, ఇట్లా మోసం చేసావు అని చెప్పి వాళ్ళకి కొంచెం హర్టింగ్ అనిపించింది అనమాట. అండ్ ఫస్ట్ వీక్లో విష్ణుప్రియ, అండ్ సెకండ్ వీక్లో థర్డ్ వీక్లో యష్మి. సో ఇట్లా ఇద్దరికి పాపం హర్ట్ అయిపోయింది, కొంచెం ఫీల్ అయిపోయారు బాగా. పాపం ట్రై చేశాడు తను కన్విన్స్ చేయడానికి, తను హర్ట్ అయింది కాబట్టి తను యష్మి కన్విన్స్ కాలేదు. సో నువ్వు నన్ను ఇట్లా మోసం చేశాను, నేను కన్విన్స్ కానీ నేను ఎవ్రీ వీక్ నేను నామినేట్ చేస్తూనే ఉంటా అంటే సరే చేసుకో అన్నాడు. కానీ నేను యాక్చువల్లీ తను ఏంటంటే ఇది రివెంజ్ లాగా చేస్తున్నావు నువ్వు అని చెప్పి అనికంటే లేదు, రివెంజే అనుకో కానీ నేనైతే నేను పక్కా చేస్తా. రీజన్ నుండి మనకంటే పాయింట్ ఏమైంది, రీజన్ ఉంటే చెయ్యి, లేకపోతే చేయాల్సిన అవసరం లేదు, చేయకూడదు అట్లా అని చెప్పి అంటే నాకు సంబంధం లేదు, నన్ను నామినేట్ చేసాను, నన్ను మోసం చేసి నేను హర్ట్ అయినా, ఖచ్చితంగా నేను చేస్తాను ఎవ్రీ వీక్ అని చెప్పి అనమాట. ఏదో కాఫీ అడిగాడు ఐస్ చేద్దామని చెప్పి, నా కాఫీ వద్ద ఏమవుతుంది అన్నట్టు చెప్పేసింది ఇట్లా హెల్లే అన్నట్టు. యష్మి ఏదో వీళ్ళిద్దరు డిస్కషన్, ఫ్రెండ్షిప్ బొంగు భోజనం బాగా ఏడ్చేసింది అనమాట మన యష్మి. మణికంఠ వెళ్ళిపోగానే అదే వెళ్ళిపోయాడు కదా కాఫీ వద్దంటనే. సో ఏడ్చింది. అది ఎమోషనల్ డ్రామా ట్రై చేస్తుందా, ఎందుకంటే నామినేట్ అయిపోయింది, 5 మంది నామినేట్ చేశారు. ఈసారి నామినేషన్స్లో టాప్లో ఉంది మన యష్మి ముందే. అంత టాప్లో ఉన్నప్పుడు మరి భయం కూడా ఉంటుంది కదా, పంపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తను పవర్ఫుల్ చీఫ్ అన్నప్పుడు చేసిన ఓవర్ యాక్షన్ మామూలుగా లేదు. ఇదన్నీ దృష్టిలో పెట్టుకుంటారుగా, ఆడియన్స్ చూస్తుంటారుగా, తన చేసిన తప్పులన్నీ గుర్తుంటాయి. అది ఇప్పుడు అవకాశం ఆ వీక్లో తను నామినేషన్స్లో ఉంటే ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యేదేమో. మేబీ ఇప్పుడు అవకాశం వచ్చింది, తనని అందరు తీసుకొచ్చి పెట్టారు నామినేషన్స్లో, కాబట్టి ఇప్పుడు వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఆడియన్స్ చూసేవాళ్ళు తను పంపిస్తారేమో అన్న భయంతో ఎమోషనల్ డ్రామా ప్లే చేస్తుందేమో నామినేట్ చేశాడని చెప్పి మనకంట మిగతా వాళ్ళు కూడా. మేబీ చూద్దాం. ఇంకా నెక్స్ట్ వీళ్ళిద్దరు అబ్బా నైనిక విష్ణుప్రియ ఏదో మన సోనియా గురించి డిస్కస్ చేస్తున్నారు. వీళ్ళందరూ ఒకటే క్లాన్ కదా, ఒకటే రూమ్ కాబట్టి వీళ్ళిద్దరు ఆ రూమ్లో కూర్చొని డిస్కషన్ చేస్తున్నారు సోనియా గురించి అట్లా ఇట్లా అని చెప్పి. కరెక్ట్ సోనియా వస్తుందని డోర్ దగ్గరికి రాగానే టాపిక్ డైవర్ట్ చేసేసి ప్రేరణ గురించి మాట్లాడారు. ఏమన్నా కవరింగా, ఇలాంటి కవరింగ్స్ ఏదైనా చేయాలంటే అమ్మాయిల తర్వాతనే ఎవరైనా, నిజంగా అది మాత్రం పక్కా. అబ్బా అసలు ఎట్లా కవర్ చేశారు, ఇది అమ్మాయిలకే సాధ్యం, అబ్బాయిలు కవర్ చేయాలి ఇలాంటివన్నీ. అండ్ వీళ్ళు మళ్ళీ తర్వాత విష్ణుప్రియ, మన పృథ్వీ అండ్ నబిల్ వీళ్ళంతా ఒకసారి ఉన్నారనమాట. మన విష్ణుప్రియ ఏదో పృథ్వీతో మాట్లాడుతాను అనమాట. మన పృథ్వీ డైలాగ్ వేసాడు అనమాట. ఏమని ఉపేంద్ర డైలాగ్ ఉంది కదా, ఐఎమ్ ద గాడ్ ఈజ్ గ్రేట్ అని డైలాగ్ ఉంది కదా, ఆ డైలాగ్ ఇస్తున్నాను అనమాట. అంటే పృథ్వీలో క్వాలిటీస్ కూడా నా బాయ్ ఫ్రెండ్లో 70% క్వాలిటీస్ నీకు ఉన్నాయి పృథ్వీ అని మన విష్ణుప్రియ అంటారు అనమాట. అంటే అప్పుడు నబీల్ అంటాడు, అందుకేనా పృథ్వీ అంటే అంత ఇష్టం అందరికంటే ఎక్కువ నీకు అని చెప్పి అంటా ఉంటే ఆ టైంలో నేను విష్ణుప్రియ విన్నట్టు అట్టే వెళ్ళిపోతాను అనమాట. సో అది ఏదో ఉంది భయ్య, జరుగుతుంది అది నిజంగానే.
ఉండి ఉన్నట్టు లేకపోయి ఉన్నట్టు ఏదేదో జరుగుతున్నాయి మొత్తానికైతే. ఇదంతా మార్నింగ్ టైం అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ టైం జరిగింది అంతా. మార్నింగ్ అయిన తర్వాత ఎంత సాంగ్ ఉంటుందిగా అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ బిగ్ బాస్ విధంగా మొదలుపెట్టాడు. రేషన్ కోసం టాస్క్లు మొదలుపెట్టాడు అనమాట. కోటి కోసం కోటి విద్యలు అన్నట్టు దానికి ట్యాగ్ లైన్ ఇచ్చాడు. దాంతోపాటు ఆ మాట బయట కోటి కోసం కోటి విద్యలేమో కానీ బిగ్ బాస్ హౌస్లో మాత్రం ఖచ్చితంగా ఆ కోటి కోసం పడాల్సిన తిప్పలు చాలా ఉంటాయని బాగా గట్టిగా చెప్పాడు అనమాట. ఇప్పుడు మీరు ఖచ్చితంగా మీకు కావాల్సిన ఫుడ్ కోసం పోరాటం చేయాల్సి ఉంటుంది, టాస్క్లు పెడతా అన్నట్టు చెప్పాడు. ఖచ్చితంగా మీరు ఇప్పుడు పార్టిసిపేట్ చేసి విన్ అయితేనే మీకు కావాల్సిన ఫుడ్ గెలుచుకోవచ్చు, మీకు ఇష్టమైన ఫుడ్ తినొచ్చు, మీకు ఇష్టమైన ఫుడ్ పంపిస్తాము, మీకు ఇష్టమైన ఫుడ్ ఇస్తాము అన్నట్టు చెప్పారనమాట. వారానికి సరిపోయేంత రేషన్ కూడా ఇచ్చేస్తారు వాళ్ళకి, ఏది కావాలంటే అది ఇష్టమైన ఫుడ్ అది కూడా మెన్షన్ చేశారు, మీకు ఇష్టమైన ఫుడ్ అని ఎనీథింగ్ వాళ్ళకి అది. ఓకే, సో అది వినగానే మన వాళ్ళు చాలా ఎక్సైట్ అయిపోయారు అనమాట. ఇష్టమైన ఫుడ్ అన్నారు కాబట్టి. నార్మల్గా అయితే రేషన్ ఇస్తాము ఏదైనా కానీ, కానీ ఇష్టమైందంటే ఇంకా అందరికీ ఏది కావాల్సిన లాక్కొని తీసుకోవడమే కదా ఇంకా గెలిస్తే, అది హ్యాపీ అనమాట వాళ్ళకి. నెక్స్ట్ ఆ మాట చెప్పారు కదా బిగ్ బాస్. ఇప్పుడు ఏంటంటే ప్లాన్స్ డిస్కషన్ చేసుకుంటున్నాయి. నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఏం చేయాలి ఇప్పుడు కోటి కోసం కోటి చెప్పారు కదా టాస్క్, ఆ టాస్క్ గురించి ఏంటంటే ఆడాల్సిన టాస్క్ క్లాన్స్ డిస్కషన్ చేసుకుంటున్నారు. ఏంటంటే వీళ్ళు పెట్టుకుని మన అబ్బాయి డిస్కస్ చేస్తాం వాళ్ళ క్లాన్తో ఏమని, మనము సంచాలక మీద పాయింట్ చేద్దాం. ఇప్పుడు సంచాలక చిన్న మిస్టేక్ చేసినా మనం అందరం అదే పాయింట్ మీద ఉండి దాన్ని రైజ్ చేసి అక్కడే అరుద్దాం, అక్కడే మాట్లాడాలి కరెక్ట్గా. అందరం ఒకటే పాయింట్ మీద మనం రైజ్ చేసి అడిగితే ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుంది, మనం అక్కడ గుర్తుపెట్టుకోవాలని చెప్పి వాళ్ళకందరికీ టీం మెంబర్స్కి అందరికీ ఒక ఏమంటారు ఆయనకు అండర్స్టాండింగ్ వచ్చేలా డిస్కస్ చేసుకుని పెట్టుకున్నారు అనమాట. నెక్స్ట్ నిఖిల్ వచ్చేసి వాళ్ళ క్లయింట్తో మాట్లాడుకుంటున్నారు. ఫుడ్ అనేది మనకి ఏ విధంగా రావచ్చు, మనం గెలిచిన తర్వాతనా ఏదైనా కానీ ఎవరికి ఆప్షన్ వచ్చింది వాళ్ళు తీసుకోకుండా అందరికీ తినేలాగా మనకు గ్రాసరీస్ అయితే ఎక్కువ వస్తాయి కాబట్టి వెజ్ తీసుకుందాం, నాన్ వెజ్ లేకుండా. నాన్ వెజ్ అయితే తక్కువ వస్తుంది కదా, తక్కువ తీసుకోవాల్సి వస్తుంది, అది అందరికి సరిపోకపోవచ్చు ఒకసారి అని చెప్పి ఒకటి అడుగుతున్నాను అనమాట. నాన్ వెజ్ లేదా అన్నట్టు మొత్తం మన విష్ణుప్రియ ఒక ఎక్స్ప్రెషన్ పెట్టింది. మరి అది ఏదైనా కానీ ఫుడ్. సో నిఖిల్ ఆలోచిత పరంగా ఏంటంటే అందరికీ ఉంటే బాగుంటుంది, అందరం సేఫ్గా తినడానికి ఉండాలి, అందరికీ వీకెండ్ సరిపోవాలి. అండ్ నాన్ వెజ్ అంటే మనకి సెట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అందరికీ ఒకసారి సరిపోకపోవచ్చు అని చెప్పి ఒక ఫీలింగ్తో ఆ మాట అన్నాడు అనమాట. సో వాళ్ళు డిస్కషన్ అయిపోయింది. నెక్స్ట్ మనకి టాస్క్ ఫోటో పెట్టు ఆగేటట్టు. వాటే ట్యాగ్ లైన్ అసలు ట్యాగ్ లైన్స్ బిగ్ బాస్ భలే తయారు చేస్తున్నాడు అసలు. ఆ ప్రాస ఆ ట్యాగ్ లైన్స్ భలే సెట్ చేస్తున్నాడు అబ్బా. ఏంటంటే టాస్క్ ఏంటంటే 2 బోర్డులు పెడతారు, ఆ బోర్డులో ఫోటో ఫ్రేమ్స్ పెట్టడానికి అది పెడతారు అనమాట. ఇప్పుడు మనకి ఫోటో హోల్డ్ చేయడానికి ఫ్రేమ్ ఉంటుంది దాంతో మళ్ళీ. సో ఒక్కొక్క క్లాన్ నుంచి ఒక్కొక్క మెంబర్ వస్తారు, ఆ క్లాన్ చీఫ్స్వి ఫొటోస్ ఉంటాయి అనమాట టేబుల్స్ మీద. ఆ ఫొటోస్ని ఆర్డర్లో సెట్ చేయాలన్నమాట. ఆ ఆర్డర్లోని కాదు, అక్కడ ఉన్న అన్నింటిలో ఫిల్ చేయాలి. ఏ బోర్డులో అయితే ఎక్కువ ఫొటోస్ ఉంటాయో వాళ్ళ క్లాన్వి, ఏ బోర్డులో ఎక్కువ ఫొటోస్ ఉంటాయో వాళ్ళ చీఫ్టీ వాళ్ళు విన్ అయినట్టు అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే నబీల్ అండ్ పృథ్వీని సెలెక్ట్ చేసుకున్నారు. సంచాలకుగా వచ్చేసి సంచాలకుడు సీత. చాలా దారుణంగా జరిగింది గేమ్ అయితే. ఇదంతా తోపులాట కుస్తీలాగా జరిగింది అనమాట. ఫొటోస్ పెట్టుకోమన్నారు, వైలెన్స్ చేస్తున్నారు, కొట్టుకుంటున్నారు, తోసుకుంటున్నారు, దరిద్రమైన ఆట ఆడినారు అబ్బా. నిజంగా చెప్పాలంటే ఇది వేస్ట్ ఆఫ్ ఆట. ఇది నిజంగా బిగ్ బాస్లో గేమ్స్ కూడా గేమ్ షేర్లో ఉన్నాయో లేకపోతే వీళ్ళు అట్లా ఉన్నారో వీళ్ళు అట్లా తయారైపోయినారో అర్థం కావట్లే. కానీ ఇంకొక రంగం చూసుకుంటే పృథ్వీ ఆడిన గేమ్ అయితే నిజంగా వరస్ట్. బిగ్ బాస్ చెప్పాడు రూల్స్, తర్వాత మళ్ళీ కొట్టుకుంటున్నారు, తోసుకుంటున్నారు, పాజ్ చేస్తున్నారు గేమ్ అని చెప్పి. గేమ్లో పాజెస్ లేవు, తోసుకోవడం లేదు, వైలెన్స్ చేయకూడదు, జస్ట్ ఫొటోస్ ఉండడమే, జస్ట్ డిఫెండ్ చేసుకోవాలి ఫొటోస్ ఉండడానికి, అంతే తప్ప తోసుకోవడము పొట్లాడుకోవడము ఇవన్నీ ఏం లేవని చెప్పి చెప్పాడు అనమాట. అయినా కూడా పృథ్వీ తోయడము ఆపడానికి ట్రై చేయడంలో తను తోస్తున్నాడు. మరి బై మిస్టేక్ తెలియదు కానీ తనకు కొంచెం అగ్రెషన్ ఉంది, అదైతే తగ్గలేదు, అది తగ్గుతుందో లేదో నమ్మకం లేదు. ఆ తోయడమే పని పెట్టుకున్నాడు, గొడవలు పడినట్టే ఉంది, కొట్టుకున్నట్టే ఉందన్నమాట. సో లాస్ట్కి డిస్క్వాలిఫై అయిపోయాడు, తోసి నబీల్ గెలిచాడు దానివల్ల. సో వాళ్ళకి ఒక పాయింట్ అబ్బాయి వాళ్ళ క్లాన్కి. ఇది దారుణం, చాలా దారుణం. అది బిగ్ బాస్ చెప్పిన తర్వాత కూడా అట్లా చేశారు వీళ్ళు. గేమ్ అయిపోయింది, మొత్తానికి అంతా అయిపోయింది అనమాట. డిస్కషన్ జరుగుతున్నాయి, బాగా దారుణంగా జరుగుతున్నాయి అనమాట. నిఖిల్ సరే అది అయిపోయింది. తర్వాత వాళ్ళు పక్కన కూర్చున్నారు, వీళ్ళందరూ పోయి ఎవరి రూమ్లో వాళ్ళు, ఏ క్లాన్ మెంబర్స్ వాళ్ళు అదంతా కూర్చున్నారు. నిఖిల్ సీత వీళ్ళంతా డిస్కషన్ పెట్టుకున్నారు అనమాట. మనం ఇట్లా అంటే నిఖిల్ ఫ్లట్టింగ్ చేస్తున్నాడు అందరితో అని చెప్పి డిస్కషన్ పెట్టుకున్నారు. సీతతో ఉన్నట్టు అందరితో ఉంటున్నాడు, సీతతో ఫ్లట్టింగ్ చేస్తున్నాడు అని చెప్పి డైరెక్ట్గా చెప్తున్నారు.
అని సీత అంటుంది అనమాట. నువ్వు నాతో ఫ్లర్టింగ్ చేసి మనం మాట్లాడేది బయటకి ఎలా పోర్ట్రే అవుతుందో తెలియదు, అది ఏ విధంగా పోర్ట్రే అవ్వచ్చు, మరి అది నీకు ఓకేనా అంటే, అది నేను నీతో కాదు అందరితో అట్లే ఉంటున్నా అంటే, అంటే అందరినీ ఫ్లడ్ చేస్తున్నావా అని అన్నాడు బాగా అనమాట. అనగానే యశ్మిని కూడా బాగా ఫ్లడ్ చేస్తున్నాను అని చెప్పి అంటే యశ్మిని పిలిపించి మరీ అడిగాడు అనమాట, ఫ్లడ్ చేస్తున్నాను నేను నిన్ను అని చెప్పి. తను నో అని చెప్పింది. బట్ విష్ణుప్రియ చేస్తున్నాడు అని చెప్పింది. అంటే ఆట పట్టించడానికి ఏదో చేస్తున్నారా వాళ్ళు, ఏదో టైంపాస్కి ఏదో సోది ముచ్చట్లు ఉంటాయి కదా. సో అలా మొత్తానికి మన అందరి మనసులు దోచుకుంటున్నాడు అనమాట అక్కడ అమ్మాయిలు అనమాట. కొంచెం ఏదో ఏమంటారు, ఇంతమంది అమ్మాయిల మధ్యలో ఈయనకి కాంపిటీషన్ బాగా ఉన్నట్టుంది అన్న డైలాగ్ వేసింది, అందరి మనసులు దోచుకుంటున్నాడు అని చెప్పి మన విష్ణుప్రియ అన్నది. సో ఇదంతా డిస్కషన్ చెత్త డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి అనమాట. అది ఇది ఆయన ముచ్చట్లు పెట్టుకున్నారు. సో తర్వాత బిగ్ బాస్ పిలిచాడు, ఇంకో టాస్క్ అయిపోయాడు అనమాట, నత్తల సాగకు ఒకటి వదలకు. సో వీళ్ళు ఏంటంటే నత్తల డ్రెస్సెస్ వేసుకొని ఆ కాస్ట్యూమ్స్లో ఆ క్యాబేజెస్ ఉంటాయన్నమాట. ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది వాటికి, వీళ్ళకి బజర్ మోగినప్పుడు ఆ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఆ క్యాబేజెస్ని తీసుకొని ఇంకో పాయింట్లో వదిలేయాలన్నమాట. సో ఆ గేమ్ ఆడేటప్పుడు చూడాలి దరిద్రమైన గొడవలు, ప్రతి దానికి పెంట ప్రతి దశలో వీళ్ళు చేసిన పెంట అయితే ఈ టాస్క్లకి మాత్రం వరస్ట్లో వరస్ట్, అంత చెత్త అనిపించింది. ఇది సీజన్లో ఉన్న ఈ కంటెస్టెంట్ ప్రాబ్లమ్, మరి లేకపోతే ఆ బిగ్ బాస్ పెట్టే గేమ్స్ ఎలా ఉన్నాయో, కానీ ఇవి చూస్తున్నప్పుడు మాత్రం వీళ్ళని చూస్తుంటే ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. అరే ఏందో ఇది చెత్త, ఇంత గేమ్ ఇట్లా ఆడుతున్నారు. ఒకడేమో అగ్రెషన్తో ఆడతాడు, ఒకడేమో గొడవ పడతాడు, ఈ సంచాలకి పని చేయనియరు, మీద పడిపోతారు అందరూ కలిసి ఒకటేసారి సంచాలక మీద. అంటే వాళ్ళకి ఫేవర్ చేస్తే వీళ్ళకి కోపం, వీళ్ళకి ఫేవర్ చేస్తే వాళ్ళకి అది వాళ్ళు ఫేవర్ చేయాలని ట్రై చేయట్లే. వీళ్ళందరూ కలిసి లాస్ట్కి సంచాలకుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అనమాట. మధ్యలో రూల్స్ మారిపోతాయి, గేమ్ ఆడేటప్పుడు కొత్త బిహేవియర్స్ బయటకు వస్తాయి. చెత్త దరిద్రం, ఇది చూడడం మా కర్మ అనిపిస్తుంది అబ్బా. కాకపోతే ఏం చేయాలి, తప్పక చెప్పాలి కదా ఎవరు ఏం చేస్తున్నారు అనేది. దానికోసం ఎవరు కరెక్ట్గా ఆడుతున్నారు, ఎవరు ఆడలేకపోతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, ఈ దరిద్రాన్ని చూసి మేము ఎట్లా అనేది ఎవరు ఏం అనేది చెప్పాలి కాబట్టి చేస్తున్నాం అనమాట అట్లా. సో గేమ్ రన్ అవుతున్నాం ఏంటంటే ఆ క్యాబేజెస్ అటు సైడ్ తీసుకెళ్ళి ఇటు సైడ్ పెట్టాలి. దీంట్లో కూడా రచ్చ చేశారనమాట. ఒకరు ఆ క్యాబేజ్ యాక్చువల్గా ఏంటంటే 15 పెట్టారు అక్కడ మొత్తం మీద. మన సంచాలకు వచ్చేసి మణికంఠను మొత్తం ఆడేసుకున్నారు అబ్బా. నిజంగా సంచాలక కరెక్ట్ చేయలేదు, అది అని ఇది అని. ఇది గేమ్లో ఆడట్లే వీళ్ళు. యాక్చువల్గా ఒకరు ఓడిపోతే వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ వచ్చేసి వాని మీద సంచాలక మీద పడుతున్నారు అనమాట. అసలు బిగ్ బాస్ చెప్పిన ప్రకారం ఏంటి, సంచాలక ఫైనలైజేషన్ కాబట్టి ఆయన ఏం చెప్తే అక్కడే ఆగిపోవాలన్నట్టు అని ట్రై చేశారు. పాపం నిజంగా దారుణంగా గొడవలు పడుకున్నారు, దారుణంగా కొట్టేసుకునే వరకు పోయినారు. అది ఆ చెత్త ఏందో, ఆ మనుషులు ఏందో. ఇదేంటంటే యాక్చువల్గా అయితే నిఖిల్ చేసిన ప్రయత్నం బాగా కరెక్ట్ చేశాడు అనమాట. దీనిలో వచ్చింది ఏంటంటే ఇద్దరు క్లాన్ నుంచి రావాలి మెంబర్స్. అటు సైడ్ వచ్చేసి నిఖిల్ అండ్ సోనియా వచ్చాడు, ఇటు సైడ్ అభయ్ టీంలో వచ్చేసి మన ప్రేరణ ఓమన్ వచ్చారు. ఓమన్న కొంచెం ఫిట్గా ఉన్నా కూడా కొంచెం లావు ఉన్నాడు, అంటే ఆయన మూవ్ అవ్వడానికి కొంచెం కష్టపడ్డాడు. మనకు నత్తలా అంటే ఆయన వితౌట్ హ్యాండ్స్ అండ్ లెగ్ యూజ్ చేయకుండా పాక్కుంటూ వెళ్ళిపోవాలి హెడ్తో తోసుకుంటూ. ఈ గేమ్ ఏంటంటే వీళ్ళు ప్రేరణ మళ్ళీ స్పోర్ట్స్ మ్యాన్ అని చెప్పి ముందే బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చేటప్పుడు చెప్పింది అనమాట. ఇక్కడ పర్ఫార్మెన్స్ చూస్తే ఇక్కడ కరెక్ట్గా పర్ఫార్మెన్స్ అయితే కనపడట్లేదు, స్పోర్ట్స్ మ్యాన్షిప్ అయితే మన బాడీలో ఆ స్పోర్ట్స్ ఆడిన క్వాలిటీస్ కనపడట్లేదు ఎక్కడ ఆడుతుంటే. అండ్ మన ఓమన్న ఫిట్గా ఉన్నా, నేను రగ్బీ ప్లేయర్ అది సంథింగ్ ఏదో అన్నాడు, ఆయన కూడా కనీసం మూవ్మెంట్ సరిగ్గా లేదు. వీళ్ళేంది మాకు క్యాబేజీ మాకు ప్రొవైడ్ చేయలేదు, ప్రొవైడ్ చేస్తే మేము ముందు మేము కూడా వినే అవకాశం ఉండేదేమో అని చెప్పి వీళ్ళు లాస్ట్కు నిఖిల్ వాళ్ళు విన్న తర్వాత గొడవ పడుతున్నారు. బట్ సోనియా అయితే ఇంతవరకు గేమ్లో ఏ టాస్క్లో కూడా సరిగ్గా పర్ఫామ్ చేయలే, అసలు తను ఆడదాన్ని ముందుకు రాలేదు. నిఖిల్ ఫస్ట్ టైం తీసుకొచ్చినాడు, మరి బాగా ఆడింది, తన ప్రయత్నం బాగానే చేసింది. బట్ నిఖిల్ ఇన్స్టిట్యూషన్ లేకపోయింది మాత్రం ఈ గేమ్ గెలిచేవాళ్ళు కాదు. నిఖిల్ చాలా ఫాస్ట్ మూవ్మెంట్లో ఉన్నాడు అనమాట. డైరెక్ట్ మూవ్ అవ్వడమే హెడ్తో, క్యాబేజ్ని ఫస్ట్ తోసేసి మూవ్ అవ్వడం అనేది చాలా టెక్నికల్గా ఆడాడు. ఈ ఓమన్ వచ్చేసి కొంచెం తడవన్నాడు స్టార్టింగ్లోనే, సో అక్కడ లేట్ అయిపోయింది, లేట్ అయిపోయింది ఇంకా. సో 15లో వచ్చేసి 8 వీళ్ళు చేశారు. ఆ 8 తీసుకోవడానికి వీళ్ళకి లేదు క్యాబేజ్ లేకపోవడం వల్ల తెచ్చి పెట్టాలి సంచాలకు అని చెప్పి వీళ్ళు మన మణికంఠను గొడవ పెట్టుకున్నారు. సో మణికంఠ తెచ్చి పెట్టి ఉంటే మేము కూడా వినడానికి అవకాశం ఉండేది కదా అని. బట్ అక్కడ అవకాశం లేదు. ఇది ఏంటంటే సంచాలకు కరెక్ట్గా డెసిషన్ తీసుకున్నారు, వాళ్ళు ఓడిపోయారనే ఫ్రస్ట్రేషన్తో మీద వాడు ఏడ్చారు తప్ప అక్కడ జరిగింది ఏం లేదు, తప్పు మణికంఠది ఏం లేదు, క్లారిటీగా ఉన్నాడు. సో మిగతా వాళ్ళు ఆ ఫ్రస్ట్రేషన్లో తర్వాత మణికంఠను వేసుకున్నారు. వాళ్ళ టీమ్మేట్స్ అయితే ఎక్కారు మొత్తానికి అభయ్తో సహా. అభయ్ కొంచెం క్లారిటీ పర్సన్ అనుకున్నా, మంచిగా ఆడుతున్నాడు అనుకున్నా, కొంచెం మెచ్యూర్డ్ లెవెల్ ఎక్కువ ఉంది.
ఇవన్నీ గేమ్ దగ్గరికి వచ్చేసరికి మొత్తం ఎగిరిపోతున్నాయి. ఏమో మరి తెలియట్లా అది వాళ్ళు ప్లానా, లేకపోతే అట్లా ఆడుతున్నారా, లేకపోతే అదేం వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారా. చెత్త చెత్త అయిపోయింది అబ్బా నిజంగా. గేమ్స్ నిజంగా వరస్ట్ అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆడ నిఖిల్ విన్ అయిపోయారు, వాళ్ళు ఫాస్ట్లో వెళ్ళిపోయారు కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇలా సోది ఎంత పంచాయతీలు జరుగుతున్నాయి దీని గురించి ఎంతసేపు సాగదీసి లాస్ట్కి మళ్ళీ ఇంకోసారి బిగ్ బాస్ పిలిచాడు. ఇంకో టాస్క్, ఫైనల్ టాస్క్ అని పెట్టాడు అనమాట. ఫైనల్ టాస్క్ ఏంటంటే బూర్ అని కొట్టు రేషన్ పట్టు. ఫైనల్ టాస్క్ ఇది అయిపోతే వాళ్ళకి రేషన్ వచ్చేస్తాను అనమాట. ఈ టాస్క్లో ఎవరు విన్ అయితే వాళ్ళు. యాక్చువల్గా ఇప్పటికైంది 2 గేమ్లు అయిపోయినాయి, 2 గేమ్లో టై అయిపోయింది. ఒకటి వాళ్ళు, ఒకటి నిఖిల్ వాళ్ళు. సో ఇది టై అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ గేమ్, ఈ గేమ్లో ఎవరు విన్ అయితే వాళ్ళకి ఆటోమేటిక్గా రేషన్ వచ్చేస్తుంది. సో ఏంటంటే ఇద్దరు కంటెస్టెంట్స్ వస్తారు, వాళ్ళకి మొత్తం బెలూన్స్ అనేది బాడీకి అటాచ్ అయ్యి అనమాట. వాటిని ఇద్దరు ఆపోజిట్ పర్సన్కి ఒకరొకరు బెలూన్స్ పగలగొట్టుకోవాలన్నమాట. ఎవరి బాడీ మీద అయితే ఫైనల్గా ఎక్కువ బెలూన్స్ ఉంటాయో వాళ్ళు విన్ అయినట్టు. అండ్ ఇంకో దానికి ఒకటి కోర్ట్ లాగా గీసారు, ఆ కోర్ట్ నుంచి కూడా బయటికి వెళ్ళకూడదు. వీళ్ళన్నీ అవన్నీ ఏం పాటించారు అనుకో బిగ్ బాస్ హౌస్లో, అవి ఏం పాటించారు కానీ గేమ్ విన్ అవ్వాలంటారు. అండ్ బెలూన్స్ కింద అవన్నీ కూడా పగలగొట్టొచ్చు అని చెప్పి వాళ్ళు బిగ్ బాస్ ఇచ్చిన ఒక రూల్స్లో ఉంది అనమాట. ఇదన్నీ కాదని చెప్పి సోనియా దీనికి యాక్చువల్గా సంచాలకు సోనియాను బాగా గట్టిగా వేసుకున్నారు ఇది కూడా. ఎందుకంటే ఈ గేమ్ అనేది ఒక్క సైడ్ వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఆ బెలూన్స్ అందరినీ దగ్గరగా చేస్తూ ఇవన్నీ వాళ్ళకి అందుబాటులో పెట్టాలి. నిఖిల్ ఆడేటప్పుడు యాక్చువల్గా ఏంటంటే గేమ్ ప్లేయర్స్ వచ్చింది, ఇద్దరు చీఫ్లు వచ్చారు. ఇటు సైడ్ నుంచి అబ్బాయి వచ్చాడు, ఇటు సైడ్ నిఖిల్ వచ్చాడు. నిఖిల్ ఆడేటప్పుడు లిటరల్గా ఏంటంటే అది అన్ఫేర్ అని చెప్పాలి. తన దగ్గర ఉండే స్టిక్ ఉంటుంది కదా, అది 2 times ఇరిగిపోయింది. ఆ టైంలో గేమ్ పాజ్ చేయమంటే కూడా చేయలే అబ్బాయి, మొండికి ఆడాడు గేమ్. మాటికి బయటికి పోతున్నాడు, ఆ బెలూన్స్ కింద అనేవి పగలగొడుతున్నాడు. ఓకే బయటికి వెళ్ళాడు పగలగొట్టాడు కాబట్టి, అది లోపల రాలేదని చెప్పి బయటికి వెళ్ళి పగలగొట్టాడు అన్నాడు, అది ఓకే పక్కన పెడదాం. బట్ ఈ విషయంలో ఆగలే నిఖిల్. కనీసం చేతిలో ఇద్దరు ఆయుధం ఉన్నప్పుడే ఇద్దరు కలిసి ఆడాలి, అట్లా ఆడలే. అన్ఫేర్ గేమ్ ఆడారు. అన్ఫేర్ గేమ్ ఆడేసరికి మళ్ళీ సోనియా క్లారిటీగా ఇప్పుడు ఫైనల్ డెసిషన్ సంచాలకుదే కదా, ఇక్కడ కింద బెలూన్స్ కూడా కౌంట్ చేసి ఫైనల్గా ఎవరైతే ఎక్కువ బెలూన్స్ కింద ఉన్నాయో వాళ్ళు విన్ అని చెప్పింది అనమాట. అలా చూసుకుంటే నిఖిల్కి ఉన్న బెలూన్స్ కింద ఎక్కువ ఉన్నాయి, దానివల్ల నిఖిల్ విన్ అయ్యేట్టు చెప్పింది అనమాట. తన టీంకి ఫేవర్ చేసుకుందని చెప్పి మన అబ్బాయి చాలా ఫైర్ అయిపోయాడు. అట్టే నేను చూసుకున్న తర్వాత నాకు అవకాశం వస్తుంది, ఇప్పుడు సంచాలక డెసిషన్ ఫైనల్ కాబట్టి సైలెంట్గా వెళ్ళిపోతా నేను అని చెప్పి చాలా బిహేవియర్ అప్పటి వరకు ఉన్న అబ్బాయి లేడనమాట, మొత్తం మారిపోయాడు. అది న్యాచురల్గా చూసుకుంటే అలాంటి గేమ్స్ని సంచాలకంగా చేసేవాళ్ళు నిజంగా ధైర్యమని చెప్పాలన్నమాట. లాస్ట్ టైం ప్రేరణ చాలా దారుణంగా ఫెయిల్ అయింది ఈ విషయంలో. ఇప్పుడు కూడా సోనియా మీద ఖచ్చితంగా పడతారు. అది ఫెయిల్ అయిందో కరెక్ట్గా సక్సెస్ అయిందో అయితే చెప్పలేము, ఎందుకంటే వీకెండ్ మళ్ళీ నాగార్జున గారు వచ్చినప్పుడు మాత్రం దాని డెసిషన్ ఖచ్చితంగా చెప్తారు ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళకి డౌట్స్ చాలా ఉన్నాయి ఆ గేమ్ మీద. ఆ గేమ్ జరిగేటప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ తను చెప్పింది తను చేసి వచ్చిందనమాట. మళ్ళీ టీం మెంబర్స్ ఉన్నారు కదా, ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి బాగా ట్రై చేశారు. ఈ యష్మి మాత్రం ముందైతే ప్రేరణ ఆడేటప్పుడు సేమ్ చేసింది కదా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి గేమ్లో, సేమ్ అదే మళ్ళీ ట్రై చేసింది అనమాట ఇక్కడ సోనియా మీద. సోనియా అయితే ఇన్ఫ్లుయెన్స్ అంత అవ్వలేదు, ఎందుకంటే తన టీం కాదు. అండ్ ప్రేరణ అంత కొంచెం ఏమంటారు తిక్కలుగా ఉంటుంది కదా, అంత తిక్కలుగా అయితే ఉండదు అనమాట. సో అంత ఇన్ఫ్లుయెన్స్ ఈజీగా అయిపోదు కాబట్టి తన కాన్సన్ట్రేషన్ దాని మీద ఉంది. దీనికైతే సంచాలక కరెక్ట్గా చేసిందని నాకైతే అనిపించింది. నిఖిల్ క్లాన్ విన్ అయిందనమాట ఫైనల్గా అయితే. బెలూన్స్ వాళ్ళ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళకైతే అన్యాయం జరిగిందని చెప్పి వాళ్ళు ఫీల్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళ టీంకి వాళ్ళు ఫేవర్ చేసుకుంది, మన టీం కాబట్టి ఫేవర్ చేయలేదు అన్నట్టు. అండ్ మణికంఠ కూడా వాళ్ళ ముందు గేమ్లో వాళ్ళకి ఫేవర్ చేసాడు కావాల్సి అన్నట్టు వాళ్ళు ఫీల్ అయ్యారు. ఎందుకంటే అయినా వాడు మణికంఠ ఏమంటున్నాడు, నేను మన టీం ఫస్ట్ ఉండా అనుకోను కదా ఎంతైనా కానీ, నేను లాస్ట్ వీక్ ఫస్ట్లే ఉన్నా, మరి నేను అట్లానే ఉండా అనుకుంటానా, నేను న్యాయంగా కరెక్ట్గా చూసే చెప్పాను గేమ్ అనేది, గేమ్ లాగానే చెప్పాను తప్ప మనకు ఫేవర్గా ఉండాలి వాళ్ళకి ఫేవర్గా ఉండాలి అయితే చేయలేదు. మీరు అట్లా అనుకుంటే నేనేం చేయాలి, నేను చెప్పలేను, నేను కరెక్ట్గా అని చెప్పి పక్కకి వెళ్ళిపోయాడు అన్నాడు హట్ అయిపోయి. తర్వాత మళ్ళీ ప్రేరణ వచ్చి ఏదో తను బాధపడుతూ ఇంకా సర్లే ఆ ఫ్రస్ట్రేషన్లో ఏదో అన్నాంలే అన్నట్టు మళ్ళీ ఓదార్చుకున్నారు. అబ్బా ఈ ఓదార్పు యాత్ర అనేది చాలా దారుణంగా ఉంటుంది, దాని గురించి మాట్లాడితే మళ్ళీ వేరే అనుకుంటారు అందరూ. సరేలే ఏదైతే అయింది కానీ ఈరోజు రేషన్ గురించి పడిన ఇలా పాటలు, అదే కొట్టి కోసం కోటి తిప్పలు అన్నట్టు వీళ్ళు పడారనమాట. ఫైనల్గా ఈ బిగ్ బాస్ పెట్టే టాస్క్లో లేకపోతే కంటెస్టెంట్స్ యొక్క క్యారెక్టరైజేషన్ సరిగ్గా లేకున్నా ఆ గేమ్స్లో వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లే, ఉన్నట్టుండి చాలా చేంజెస్ అయిపోతున్నాయి. అండ్ ఫస్ట్ వీక్ నుంచి ఈ వీక్ వరకు చూసుకుంటే స్టెప్ బై స్టెప్ వీక్ బై వీక్ చాలా చేంజెస్ వస్తున్నాయి. ఒకరొకరు మారుతూ వస్తున్నారు. కొందరు మంచిగా మారుతున్నారు, కొందరు ఫస్ట్లో మంచిగా ఉన్నారు, ఇప్పుడు బిహేవియర్స్ మారిపోతున్నాయి. ఇది ఎంతవరకు కొనసాగుతుందో మరి, ఇలానే ఉంటారా, చేంజ్ అవుతారా, ఎవరు ఉంటారు ఎవరు పోతారు, అండ్ ఈ వీక్ నామినేషన్స్లో ఎవరు పోతారు అనుకుంటున్నారు.
మీకేమైనా అనిపిస్తే కింద కామెంట్లో చెప్పండి. అండ్ నాకు తెలిసి అయితే ఈ వీక్ యష్మికి ఎక్కువ నెగిటివిటీ ఉంది. ఆల్రెడీ లాస్ట్ వీక్ అంత ముందు వీక్ అన్నీ చూశారు కాబట్టి నేనైతే యష్మి వెళ్తాదేమో, యష్మి ఎలిమినేట్ అవుతుందేమో అనుకుంటున్నా. బట్ యష్మిని ఒకవేళ అవ్వాల్సి వచ్చినా కానీ చెయ్యకపోవచ్చు, అది మాత్రం పక్కా చెప్పగలను. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో కొంచెం మనకి ఎంటర్టైన్మెంట్ కావాలి. ఆ ఎంటర్టైన్మెంట్ యష్మి ఇస్తుంది. ఎందుకంటే ప్రతి దాంతో ఇన్వాల్వ్ కావడము, అరవడము, గొడవలు పెట్టుకోవడం, కాంట్రవర్సీస్ క్రియేట్ చేయడము ఇవి ట్రై చేస్తుంది. కాబట్టి అంత ఈజీగా తననైతే బయటికి పంపించే అవకాశం అయితే ఉండదు. లెట్స్ సీ ఏం జరుగుతుంది అనేది. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్, బాయ్. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్లు చేసేయండి. మాట్లాడుకుందాం.